నాబడిపోవడం మరీ ఘోరం ఇది. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకున్న వారు ప్రభుని ఎరిగమని చెప్పుకున్నారు, కానీ ఎరిగమని చెప్పుకున్న వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని బాగు చేసి, వాటిని చూసి, వాటిని పెంచి, వాటిని కలర్లేసి, ఇంట్లో బాగా పిల్లలు ఎండగడతాడు, భర్త ఎండగడతాడు, అందరూ ఎండగట్టేస్తారు, సమాధిని బాగు చేస్తారు. వెళ్ళిపోయి సమాధి ఏం పని అసలు నీకు? బతికున్నవాడెవడైనా సరే క్రైస్తవుడు అనబడ్డవాడు సమాధి జోలికి పోడు. నువ్వు సమాధికి వెళ్తున్నావో, సమాధి బాగు చేస్తున్నావు అంటే కనుక నువ్వు ఖచ్చితంగా తెచ్చిన వాడు సమానం, బతుకుడి కూడా. కొంతమంది ఇదే మాట చెప్తారు, పాత నిబంధనలో సమాధులు ఉన్నాయి కదా, బాగు చేశారు కదండి కొంతమంది చెప్తూ ఉంటారు. సమాధులు పాత నిబంధన సమాధులు నీకేమని అసలుకి? ఏమండి వాటికి అసలు నీకేం పని అసలుకి? యేసు ప్రభువు చెప్పాడు, మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించని చెప్పాడు. ఆ సమాధులు వాళ్ళు యేసు ప్రభువును వదిలిపెట్టేసి, దేవుని వదిలిపెట్టేసి సమాధులు బాగు చేయించుకుంటున్నారు అనే ఉద్దేశంతోనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సమాధులు కదా బాగు చేసుకోవాల్సింది, బతుకులు బాగు చేసుకోవాలి అని చెప్పడం కోసమే ఈ లోకానికి వచ్చి సువార్త చెప్పి వాక్యం చెప్పి అందరికీ చచ్చిపోయాడు. అయినా వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? వీళ్ళు సమాధుల్లో వెతుకుతున్నారు. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభుని నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ప్రభుత్వంలో వెతుకుతున్నావా? ప్రార్థనలు వెతుకుతున్నావా? వాక్యాన్ని వెతుకుతున్నావా? ఆరాధనలు వెతుకుతున్నావా? లేకపోతే లోకంలో సమాధుల దగ్గర, మనుషుల దగ్గర ఆచారాలు, అలవాట్లు, లేకపోతే నామకార్థ క్రైస్తవ్యంలో ఉండిపోయి అదే వెతకటం అనుకుంటున్నావా? ఆలోచించు. వీళ్ళైతే యేసు ప్రభుత్వం ఉన్నారు, యేసు ప్రభుత్వం తిన్నారు, యేసు ప్రభుత్వం తిరిగారు, అయినా సమాజ వరకు చాలా మంది జీవితాల్లో సంవత్సరాల తరబడి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 18 ఏళ్ళు, 13 ఏళ్ళు ఇలాగా దేవుళ్ళు అనుభవం ఉంటుంది, కానీ పొట్టగొస్తే అక్షరముక్క రాదు వాళ్ళకి. అక్షరముక్క చదువు కాదండి, వాక్యం. దేవుళ్ళు ఏమి కూడా కాదు. మరి ఈరోజు మనం చేస్తుంది ఏంటి అంటే, మనం వాళ్ళతో పోటీ కాదు, వాళ్ళకి సమానం కాదు. వాళ్ళకి మనం డిఫరెంట్ ఉండాలి అంటే స్పష్టంగా వాక్యం నుంచి దేవుడు ఏం మాట్లాడడం గ్రహించాలి. అర్థమైన విషయాలు లేదు. యేసు ప్రభు బతుకున్నప్పుడు చాలా చెప్పాడు ఈ మాట, ఏమని? చచ్చిపోతారు, 3 రోజులు వేస్తారంటే వాళ్ళు దాన్ని గ్రహించలేదు. గ్రహించకుండా ఉండటం కోసం దేవుడే వాళ్ళు గ్రహించడం చేశాడు. మరియమ్మ కూడా యేసు ప్రభు తీసుకొచ్చేసి పేరు పెట్టి 8వ రోజు వచ్చేపాటికే సుమి అని చెప్పాడు, నీ హృదయంలో కత్తి దూసుకుపోతుంది, జాగ్రత్త అని చెప్పాడు. అది ఆవిడ గ్రహించలేదు. అది గ్రహించకుండా ఉండడం కోసం దేవుడు చేశాడు అట్లా. అది అవుతుందా? ఇప్పుడు ఆ రోజు చెప్తే యేసు ప్రభు మహిమ పొందలేదు కనుక, చనిపోయి పునరుద్ధరణ లేదు కనుక ఆయన గ్రహింపు లేకుండా చేసినట్టు ఓకే. మరి ఈ రోజు కూడా గ్రహింపు ఉండదా? ఏమండి, ఈరోజు గ్రహింపు ఉండదా అంటే గ్రహింపు ఉండింది. నువ్వు స్పష్టంగా దేవుని వాక్యాన్ని వినకపోతే, మనసు దేవుని వాక్యం మీద పెట్టకపోతే నీ గ్రహింపు ఉండదు. ఇందులో మాట నేనే కాదు, యేసు ప్రభు వచ్చి నీకు వాక్యం చెప్పినా గ్రహించదని. ఏం చెప్పారంట? యేసు ప్రభు వచ్చి వాక్యం చెప్పినా గ్రహింపు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నువ్వు లోకంలో పిల్లలు, భర్త, భార్య, లేక లోకంలో ఉన్న వాటి మీద పెట్టిన మనసు వాక్యం మీద పెట్టలేదు కనుక. అసలు పెట్టాల్సిందే వాక్యం మీద. దేవుడు నీకు ఏం మాట్లాడుతున్నాడు, నేనేం చేయమన్నాడు, ఏం చేద్దామన్నాడు. వీటిని కాకోకుండా నేను ఇంక లోకంలో మొత్తం తిరిగి వస్తాను, లోకంలో మొత్తం చేస్తాను అంటే ప్రభు అన్నాడు, లోకంతో మీకు పని లేదు, మీరు లోకానికి వెలుగు. ఎవరంట? లోకానికి వెలుగు. లోకానికి దారి చూపించాలి.
మీరు దారి చూపించాలంటే ముందు దారి మీకు తెలిసి ఉండాలి. అంతే కదా. దారి తెలియకుండా దారి చూపిస్తావా? చూపించదు. ఎందుకని? దారి తెలిసి ఉంటేనే దారి చూపిస్తా ఖచ్చితంగా. ఆ దారి తెలుసుకోవడమే వాక్యాన్ని గ్రహించడం, వాక్యాన్ని అర్థం చేసుకోవడం. వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అందులో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం తీసుకుంటే దేవుడికి మహిమ వస్తుంది, ఏం తీసుకుపోతే దేవుడికి మహిమ వస్తుందో అది జ్ఞాపకం చేసుకొని దేవుడికి ఇష్టమైన వాటిని తీసుకోవాలి, ఇష్టమైన వాటిని పక్కన పడేయాలి. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో నీకు తెలియాలి అంటే వాక్యం జాగ్రత్తగా నువ్వు తినాలి. ఏం చేయాలంటే వాక్యం జాగ్రత్తగా వినాలి. వాక్యము వెనుకోకుండా ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో నీకు అర్థం కాదు. ఏం తీసుకోవాలి తీసుకోకూడదు అర్థం కాదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అంటే ఇది ఒక పాస్టర్ చాలా చెప్పారు, మన ఒక ఉదాహరణ చెప్తాను విషయాన్ని. పాస్టర్ లాగా వాక్యం చెప్తున్నాడు. ఇదంటే డాబా, అది తాటాకు ఇల్లు. ఏమి ఇల్లు అండి? తాటాకు ఇల్లు. వాక్యం మధ్యలో ఒక ఆవిడ వచ్చి కూర్చుంది. ఆవిడ పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆ వాక్యం చెప్పడం పూర్తిగా అయిపోయిన తర్వాత అబ్రహాము అట్లు చేసింది కనుక ఆస్వాదించబడ్డాడని చెప్పాడు. వాస్తవంలో అట్లాంటి ఏమట్లు? అట్లంటే తినేట్లు కాదు. దేవుణ్ణి అట్లా ఆస్వాదించాడు కనుక, ఆ దేవుణ్ణి అట్లా సేవించాడు కనుక ఆయన దీవించబడని చెప్పాడు. ఈవిడేమనుకున్నది, ఒరే అట్లే దేవుడు దీవిస్తాడా అంటే అట్లు దేవుడికి ఇష్టమయ్యా అనుకోని ఇంటికి వెళ్ళి అట్లు చేసింది ఈవిడ. అట్లు వేసి బాస్కెట్ చేసి భోజనం అట్లు పెట్టేసి ఇక దీవించినట్టు అంతే. ఏంటంటే ఇక దీవించిన అంటుంది. దీవించేది ఏంటమ్మా అంటే నువ్వే భాష చెప్పాడు నాకు వాక్యం. ఏమని చెప్పాను? అట్లు చేశాడు కాబట్టి అబ్రహాము దీవించమని చెప్పావు కదా అంటుంది. అంటే ఈవిడ ఏం చెప్తుందో ఈ పాస్టర్ ఏం చెప్పాడో స్పష్టంగా ఏమా వినలేదు, అర్థం కాలేదు కదా. ఈమె వినలేదు. ఈమె వినలేదు కనుక ఈ విన్నంతా ఒకటే. ఏంటి? అట్లు చేశాడు అబ్రహాము, దేవుడు దీవించాడు. అంటే ఇప్పుడు అట్లు చేస్తే దేవుడు నన్ను కూడా దీవించాలని ఉద్దేశంతో ఇంటికి వెళ్ళిపోయింది, అట్లు చేసింది, పెట్టేసింది, దీవించమని చెప్తుంది. ఇప్పుడు వాక్యం కూడా నీకు అర్థం కాకపోతే వాక్యం కూడా నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు చేసుకుంటూ పోతాను, మనసు నచ్చింది మొత్తం చేసుకుంటూ పోతాను. పౌలు అన్నాడు, అన్ని చేయడం నాకు స్వతంత్రం ఉంది, సో నేను చేయకూడదు. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, నాకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎందుకు? అన్నీ నేను చేయొచ్చు, నాకు రైట్స్ ఉన్నాయి. యేసు ప్రభువుని ఎరిగాను కనుక నేను చేయకూడదు కొన్ని అని పౌలు కొన్నిటిని చేయడం మానేశాడు. భూమి మీద నీకు అన్ని రైట్స్ ఉంటే చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, తెలవచ్చు, ఎనీ ఎంజాయ్ ఏమైనా చేయొచ్చు. కానీ ప్రభువుని ఎరిగావు కనుక